ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము శ్రమలో విడుదల. దేవుడు మనలను రెండు విధములుగా విడుదల చేయుదురు. ఒకటి, ఆయన మనలను శ్రమ నుండి విడిపించుచున్నారు. రెండు, మనము శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనలను విడిపించుచున్నారు. ఈ రెండు అనుభవములను 91వ కీర్తనలో చూడగలము. నిశ్చయముగా వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును అని ఈ కీర్తన యొక్క 3వ వాక్యము తెలుపుచున్నది. దేవుడు మనలను శ్రమలో నుండి విడిపించుటను లేక శ్రమల నుండి కాపాడుటను గూర్చి మొదటి వాక్యము మొదలుకొని 14వ వాక్యము వరకు గల వాక్యములన్నీ తెలుపుచున్నవి. కానీ శ్రమలో ఆయన మనలను విడిపించును అని 15వ వాక్యము తెలుపుచున్నది. అతడు నాకు మొరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేయుదును. దేవుడు మనలను శ్రమ నుండి విడిపించుటకును మనము శ్రమలో ఉన్నప్పుడు మనలను విడిపించుటకును మధ్య గల భేదమేమి? మన జీవితములో దేవుడు ఒక శ్రమను లేక శోధనను అనుమతించినప్పుడు ఆయన మనలను హెచ్చించి కనపరచుకోరుచున్నాడని మనము తెలుసుకొనవలెను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. విడుదలతో పాటు ఒక ఆత్మీయ పదోన్నతి కూడా వచ్చును. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్ని నుండి తప్పింపబడలేదు, కానీ అగ్నిలో నుండి తప్పింపబడిరి. వారు అగ్నిలోనికి పడవేయబడిరి. వారు అగ్నిలో త్రోయబడిన తరువాత దేవుడు వారిని తప్పించి రక్షించెను. తదుపరి రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములలో హెచ్చించెను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనము. దేవుడు దానియేలును సింహముల గుహ నుండి రక్షించి విడుదల చేసి ఉండవచ్చును. అయినను ఆయన అతనిని సింహముల గుహలో పడద్రోయుటకు అనుమతించి అటు తరువాత ఆ శ్రమలో అతనిని కాపాడి దాని నుండి తప్పించెను. అతడు విడిపింపబడిన పిదప రాజు దానియేలును అత్యధికముగా కనపరిచి, దానియేలు దేవుడే జీవముగల దేవుడని, అందరూ ఆ దేవునినే సేవింపవలనని ప్రకటించెను. యోసేపు గోతిలో వేయబడెను, చెరసాలలో వేయబడెను. అటు తరువాతనే అతడు కనపరచబడి ఐగుప్తు దేశమంతటికి అధిపతిగా హెచ్చింపబడెను. మొర్దెకై ఎంతో భయంకరమైన శ్రమలో నుండెను. అతడి జనులందరూ చంపబడవలనని రాజాజ్ఞ జారీ చేయబడెను. అయినను దేవుడు ఆ భయంకరమైన శ్రమలో నుండి అతనిని విడిపించి ఆ మహా సామ్రాజ్యమునకు ప్రధానమంత్రిగా అతనిని హెచ్చించెను. బహుశా నీవు కూడా ఇప్పుడు ఒక లోతైన శ్రమలో చిక్కుకొని ఉండవచ్చును. అయినను ధైర్యం వహించుము. నీవు సత్యమునకు నమ్మకమైన వాడవుగా ఎంచబడిన తదుపరి దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.